విజయవాడలో త్వరలో ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ G+5 విధానంలో అత్యంత అధునాతనంగా నిర్మాణం. ఈ నెల 6న భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సభ. ఈరోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. గుజరాత్లోని గిర్ అడవుల్లో ప్రధాని నరేంద్ర మోదీ లైన్ సఫారీ. ఆసియా సింహాలకి గిర్ నిలయమన్న ప్రధాని. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంతో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదన్న విమర్శ. పోసానిపై మరొక కేసు. అదుపులోకి తీసుకున్న నర్సరావుపేట పోలీసులు. రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించిన నర్సరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం పోలీసులు. పోసానిని నర్సరావుపేట పోలీసులకు అప్పగించిన జైలు అధికారులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై విహరించిన స్వామివారు. కర్పూర హారతులు సమర్పించిన మహిళలు. ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభం. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ని తెరిచిన అధికారులు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువనేత హిమానీ నర్వాల్ హత్య. రంగంలోకి దిగిన పోలీసులు. హిమానీని చంపింది ఆమె స్నేహితుడు సచిన్ గా గుర్తింపు. నిందితుడు సచిన్ ని అరెస్టు చేసిన పోలీసులు. లాస్ ఏంజల్స్ లో అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల ప్రదాన ఉత్సవం. ఉత్తమ సహాయ నటుడిగా కిరాన్ కల్కిన్ ఆస్కార్ 2025 విజేత. ఉత్తమ సహాయ నటిగా జోయా సాల్దాన్. మెగాస్టార్ చిరంజీవిపై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు. తాను చిన్నప్పుడు చిరు డాన్స్ చూసే డాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వ్యాఖ్య. ఆయన డాన్స్ కి ఫిదా అయ్యానని వెల్లడి.